కొంతమందికి బ్రా రోల్స్ ఉంటాయి, కొంతమందికి లవ్ హ్యాండిల్స్ ఉంటాయి, కొంతమందికి లేటరల్ పార్ట్ ఆఫ్ ద థై సాడిల్ బ్యాగ్స్ అంటాం, అవన్నీ ఎక్కువ ఉంటాయి. అట్లా రెసిస్టెంట్ ఫ్యాట్. ఈ ఫ్యాట్ ఏంటంటే మీరు ఎంత డైట్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, జిమ్ చేసినా, ఏం చేసినా అవి తగ్గవు. ఎందుకు తగ్గదు? అది రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్ అంటాం. అది కొన్ని ఏరియాస్లో ఉంటాయి. జెనెటిక్గా ఫెమిలియల్గా ఉండొచ్చు, ఆర్ మన బాడీ హ్యాబిటస్ని బట్టి కూడా ఉండొచ్చు. అట్లా ఉన్న ఫ్యాట్కి లైపోసక్షన్ వర్క్. ఆ లోకల్ ఏరియాని లైపోసక్షన్ చేసుకుంటే అది మంచిగా కాంటూర్ అవుతుంది. సో వీ గెట్ మోర్ ఆఫ్ ఇంచ్ లాస్, ఇట్స్ నాట్ వెయిట్ లాస్. సో అప్పుడు పేషెంట్లో ఎంత ఫ్యాట్ తీయచ్చు అన్నది కామన్ క్వశ్చన్. వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి 10% ఆఫ్ ద బాడీ వెయిట్ని సేఫ్గా లైపోసక్షన్ చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల ఏంటంటే మోర్ పర్సంటేజ్ తీసే కొద్దీ మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లు వస్తాయి. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని. ఇవన్నీ సేఫ్ లిమిట్స్ మేము చదువుకున్నప్పుడు, తర్వాత కొన్ని స్టడీస్లోను వాళ్ళు ఒక సేఫ్ ఇలా చేస్తే సేఫ్టీ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పిన దాంట్లో ఈ 10% ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దే షుడ్ నాట్ బీ పుట్టింగ్ ఆన్ వెయిట్. మళ్ళీ మనం లైపోసక్షన్ చేసిన తర్వాత ఇఫ్ దే పుట్ ఆన్ వెయిట్, నాట్ 1-2 kgs, ఎక్కువ మళ్ళీ పుట్ ఆన్ అయ్యారనుకోండి, ఎక్కడో దగ్గర ఫ్యాట్ డిపాజిట్ అవ్వాలి కదా. మనం ఎక్కడైతే లైపోసక్షన్ చేసామో అక్కడ కాకుండా వేరే దగ్గర డిపాజిట్ అవుతుంది. అది అబ్నార్మల్ సైట్స్ అంటాం. సో అందుకని స్టేబుల్ వెయిట్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఎగ్జామిన్ చేయాలి పేషెంట్ని. ఎగ్జామిన్ చేయకుండా చెప్పలేం. ఇప్పుడు ఆమె చేయాలనుకోండి, స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ చూస్తాం. స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ మెజర్ చేసుకొని ఫ్యాట్, సబ్క్యూటేనియస్గా ఫ్యాట్ ఎంత ఉందో అసెస్ చేసి దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేస్తాం. ఇవే కాకుండా ఇంకా జనరల్గా టెస్టులు అంటే హీమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది, రీనల్ ఫంక్షన్ ఎలా ఉంది, అలాగే లివర్ ఎలా ఉంది, అట్లా కార్డియాక్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ అనెస్థీషియా కోసం.